ఆర్కిడ్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మొన్న 11వ తారీఖు అండి, ఏప్రిల్ 11న సిక్కింలో ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. సిక్కిం అంటే చాలా హై ఆల్టిట్యూడ్, లో టెంపరేచర్ జోన్, 17,000 feet అబవ్ సీ లెవెల్. అక్కడ మన వాళ్ళు ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ చేశారు. ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ చేసి 12th మొన్నాడు డిక్లేర్ చేశారు, సక్సెస్ఫుల్గా అయిపోయింది. అది ముందు చెప్పరు కదా. ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ తాలూకు వివరాలు ఏంటంటే, వాళ్ళు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ని టెస్ట్ చేశారు. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అంటే బేసిక్గా ఒక ట్యాంక్ ఉంటుంది, అది కదులుతూ ఉంటుంది, అది వెళ్తూ ఉండగా దాన్ని అంటే మన దగ్గరికి వచ్చి మన రేంజ్లోకి వచ్చాక వాడు ఫైరింగ్ వాడు ట్యాంక్ ద్వారా పెద్ద పెద్ద క్యానన్స్ లాంటివి వెళ్తుంటాడు. అది వచ్చే లోపు దూరంగానే పసిగట్టి ఇక్కడి నుంచి ఒక మిసైల్ వేస్తే ఆ మిసైల్ వెళ్ళి గైడెడ్ మిసైల్ అంటే దాన్ని కదులుతున్న ట్యాంక్ని టార్గెట్ ఫిక్స్ చేసి వదిలేస్తే అది ఎక్కడికి పోయినా దీనికి ఇది కూడా ఆ టార్గెట్ వెనకాల వెళ్ళిపోయి కొట్టి దాన్ని ధ్వంసం చేసి అది కూడా మిసైల్ కూడా ధ్వంసం అయిపోతుంది, వెనక్కి రావడం. సో ఇలాంటి మిసైల్ని టెస్ట్ చేశారు. ఈ బేసిక్గా ఒక ట్యాంక్కి ఒక మిసైలే వాడాలి అన్న సిద్ధాంతం. అంటే మల్టిపుల్ మిసైల్స్ వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. పూర్వకాలం గైడెడ్ మిసైల్స్ లేనప్పుడు ఏముండేది, ఒక ట్యాంక్ ఉంటే దానికి ముందు పడేది ఒకసారి, వెనక్కి పడేది ఒకసారి, ఓ పక్కన పడేది ఒకసారి, ఆఖరికి ఐదో ఆరో మిసైల్స్ వేస్తే ఒకటి తగిలేదు. సో ఆ టార్గెట్ మూవింగ్ టార్గెట్ కనుక. సో ఇప్పుడు అలా కాదు, మూవింగ్ టార్గెట్ అయినా సరే ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుందంటే దాన్ని వెనక్కి వెళ్ళి వెంటాడి ధ్వంసం చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ మిసైల్స్ని మొన్న 11వ తారీఖు ఏప్రిల్ నాడు సిక్కిం హై ఆల్టిట్యూడ్లో టెస్ట్ చేశారు. మామూలుగా లో ఆల్టిట్యూడ్లో ఆల్రెడీ టెస్ట్ అనుకుంటా. హై ఆల్టిట్యూడ్లో మీకు ఏం ప్రాబ్లం ఏమిటంటే ఆక్సిజన్ సప్లై ఉండదు, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. దానివల్ల మరి మనుషులకి ఆక్సిజన్ కావాలి, ఏదైనా ఫైర్ అవ్వాలన్నా కూడా దానికి ఆక్సిజన్ కావాలి. ఇప్పుడు మీకు మిసైల్స్ రాకెట్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఫైరింగ్ ఉంటుంది వెనకాల. ఆ ఫైరింగ్ వల్ల ముందుకెళ్తాయి. ఆ ఫైరింగ్ అవ్వాలంటే మీకు ఆక్సిజన్ సప్లై ఉండాలి. సో తక్కువ ఆక్సిజన్ సప్లైతో పనిచేసే మిసైల్స్ అన్నమాట. ఈ ప్రక్రియ సక్సెస్ఫుల్గా చేశారు. చైనా వాడికి కూడా అంటే 12th అనౌన్స్ చేశారు, ఎందుకంటే అందరికీ తెలియాలి కదా, మిగతా మన శత్రువులు కూడా తెలిస్తే వాడు భయపడతాడు. బేసిక్గా చైనా వాడు ఏంటంటే ఈ సమయంలో సమ్మర్ సీజన్ కదా, సమ్మర్ సీజన్లో కొద్దిగా వాళ్ళకి రోడ్స్ అవి కొంచెం క్లియర్ అవుతాయి, మంచు అది కరుగుతుంది. సో వాళ్ళు కూడా మన బార్డర్ దగ్గరికి వచ్చి ట్యాంక్స్ని మోహరించి ట్యాంక్స్తో యుద్ధం చేస్తారేమో అని చిన్న డౌట్ మనకి. ఎందుకంటే ఈ సమయంలో ఎందుకన్నానంటే ఇది ఎలక్షన్ టైం కదా, మోదీ గారు అందరూ కూడా మొత్తం బిజీ ఉంటారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో. సో ఇలాంటప్పుడు దెబ్బ కొడితే మనకు వాళ్ళకి సులువు అవుతుందని వాళ్ళ అంచనా. మామూలుగా ఎనీ కంట్రీ వుడ్ డూ దట్. వాళ్ళ ఆలోచన సరళి ఆర్మీ వాళ్ళు మన శత్రు దేశం ఎప్పుడైనా వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నా, లేదంటే ఏదో వాళ్ళకి ఆపద వచ్చి వాళ్ళు వీక్గా ఉన్నా ఆ టైంలో కొడదామని చూస్తారు. సో ఆ టైము ప్లస్ సమ్మర్ టైంలోనే ఆ ఏరియా కొంచెం యాక్సెసిబుల్ కనుక అది రెండు కలిసి రావడంతో వాళ్ళు ఏమైనా మిస్అడ్వెంచర్స్ ట్రై చేస్తారేమో అని డౌట్. ఆ డౌట్ కోసమని ముందే అప్రమత్తంగా మన ఈస్టర్న్ కమాండ్ ఉంది కదా, ఆర్మీ తాలూకు ఈస్టర్న్ కమాండ్ టేక్స్ చార్జ్ ఆఫ్ ఏరియా, మన నార్త్ ఈస్ట్ ఏరియా అంతా కూడా, అస్సాము, మేఘాలయ, తర్వాత సిక్కిము, తర్వాత భూటాన్, తర్వాత మన ఈ మధ్య అది భూటాన్ అనేది మనది కాదు, కానీ వాళ్ళ రక్షణ మన బాధ్యత. సో ఆ ఏరియా అంతా కూడా ఈస్టర్న్ కమాండ్ కింద వస్తుంది. ఈస్టర్న్ కమాండ్ వాళ్ళు 11వ తారీఖు ఏప్రిల్ నాడు ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు సక్సెస్ఫుల్గా. దాంట్లో మెయిన్ ఈవెంట్ ఏంటంటే యాంటీ ట్యాంక్ మిసైల్స్, 1 tank 1 missile కాన్సెప్ట్. అది సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు, దాన్ని అనౌన్స్ చేశారు. సో చైనాకి వాళ్ళకు కూడా ఈ ఏడాది ఎలక్షన్ ఉంది. సో వాళ్ళ ఎలక్షన్ కోసం వాళ్ళ బ్రౌనీ పాయింట్స్ కోసం అని షీ జిన్పింగ్ కూడా
ఫిలిప్పైన్స్ కానీ ఇండియాని కానీ ఏదో విధంగా అల్లరి పెట్టి కొంత కొంత ఒక చిన్న మొక్క భూమి లాగి ఓహో మేము ఇంత మొక్క లాగేసాం అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది, చెప్పుకోవడానికి ట్రై చేస్తాడు. ట్రై చేస్తే లాస్ట్ టైం 62లో కూడా అదే వచ్చింది. మావో జిటాంగ్ గడికి పాపులారిటీ తగ్గిపోతుందని చెప్పి అప్పుడు ఇండియా మీద అటాక్ ఇచ్చాడు. సో సిమిలర్ వే ఇప్పుడు షీ జిన్పింగ్ కూడా పాపులారిటీ తగ్గుతుంది కనుక వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అన్ని కప్పిపుచ్చడానికి ఒక ఎక్స్టర్నల్ ప్రాబ్లంలో గెలిచామని చెప్పుకోవడానికి అవకాశం. సో ఫిలిప్పీన్స్ మీద ట్రై చేస్తాడు. ఇండియా అంటే భయం, ఫిలిప్పీన్స్ మీద ఇప్పుడు వాడు ప్రతాపం చూపిస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మన వాళ్ళు ఫుల్ అలర్ట్గా ఉన్నారు మన ఆర్మీ ఈ ఎలక్షన్ సీజన్ కోసం. తర్వాత సమ్మర్ ఒకటి, ఈ రెండు కలిసి వచ్చేవాడికి సో మన బార్డర్స్ని సెక్యూర్ చేయడానికి అన్ని రకాలుగా వీఆర్ వెల్ ప్రిపేర్డ్. ద ఆర్మీ, ఈస్టర్న్ కమాండ్ ఇస్ వెరీ వెల్ ప్రిపేర్డ్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.